ఉంటే మీరు ఎక్కడ కట్టేస్తారు? నేను వెనక నుంచి ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లోకి వచ్చి గోశాల కాంపౌండ్ లో దిగి 600 మీటర్లు నడుచుకుంటూ వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ నన్ను అడ్డుకున్నారు. నేను గోడ దూకొచ్చాడు. ఏ గోడ దూకొచ్చాడు? ఏ గోడ దూకొచ్చావు? అడ్డుకున్నారు. ఎంత చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి నేను చెప్తున్నా కదా. ఏ గోడ దూకొచ్చారో చూపిస్తారండి. మీరు ఏ గోడ దూకొచ్చారో చూపిస్తారండి. గోడ దూకిన ప్లేస్ చూపించండి. ఏ గోడ దూకొచ్చారు? ఎస్పీ గారు కరుణాకర్ రెడ్డి గారు తీసుకొచ్చినట్లయితే మాట్లాడుతున్నాం. 3 రోజుల నుంచి అదే చెప్తున్నాం. మీరు ఒకటి సార్, నువ్వు ఫోన్ చేసిన మాట వాస్తవం కాదా? వాళ్ళు వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా? నువ్వు ఏడకూడదు నువ్వు చెప్పు. పాపం నువ్వు ఏడకూడదు స్వామి. నువ్వు చెప్పు. కరుణాకర్ రెడ్డి గారికి ఎస్కార్ట్ పంపిస్తానన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పరిశీలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. గోశాలను కూడా పరిశీలించి వెళ్తానని కూడా ఎస్పీని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా. అంటే ఈ వివాదానికి తెరదించాలంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా తాను ఇక్కడికి వచ్చి వివాదం రేపే విధంగా కూడా ఉంది అంటూ కూడా ఇక్కడ టీడీపీ నాయకుడు ఇక్కడ బైఠాయించారు. టీడీపీ నాయకులు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఎంపీ కూడా ఇక్కడికి వచ్చారు. ఏదైతే ఎస్పీతో కూడా మాట్లాడుతున్నారు. నేను గోశాలను పరిశీలిస్తానని కూడా చెబుతున్నమాట. అదేవిధంగా మనం చూసినట్టయితే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ బైఠాయించారు. రండి చూడండి ఏదో జరిగిపోతుందంటూ కూడా మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చి చూడండి ఏదైతే గోశాలలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి చూసిన తర్వాత ఈ దుష్ప్రచారాన్ని మానండి అంటూ కూడా ఎస్పీ ఎవరైతే ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం ఇక్కడ చూడొచ్చు. ఎమ్మెల్యేలంతా కూడా బైఠాయించి ఆయన కోసం కూడా వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఎంపీ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడుతున్నారు.